ఈరోజు రెసిపీ బీట్రూట్ శనగపప్పు. ఫస్ట్ బీట్రూట్ పీల్ చేసేసుకొని కుక్కర్లో పెట్టేసి కొంచెం సాల్ట్ బీట్రూట్స్ కుక్కర్లో పెట్టేయాలి. ఒక 2 విజిల్స్ సరిపోద్ది. శనగపప్పు కూడా ఫస్ట్ ఒక 1 అవర్ నానబెట్టేసుకోవాలి. అవి బీట్రూట్స్ బాయిల్ అయ్యే లోపల పోపు వేసుకోవాలి. పోపులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిరపకాయ, ఒక ఆనియన్, శనగపప్పు కూడా ఆనియన్ ఫ్రై అయ్యే లోపల ఇంకో సైడ్ ఒక విజిల్ పెట్టేసి శనగపప్పు కూడా బాయిల్ చేసేయాలి. ఎందుకంటే కొంచెం శనగపప్పు నార్మల్గా ఫ్రై చేస్తే చాలా టైం పట్టిద్ది. అందుకే ఒక విజిల్ పెట్టేసి ఆ శనగపప్పుని దీంట్లో వేసేయాలి ఆనియన్ ఫ్రై అయ్యాక. తర్వాత బీట్రూట్స్ కూడా బాయిల్ అయిపోయాక మంచిగా చిన్న చిన్నగా చాప్ చేసుకోవాలి. నాకు బీట్రూట్ కర్రీ అంటే అస్సలు నచ్చదు. కానీ ఒకసారి మా అత్తయ్య ఇట్లా చెయ్యు బాగుంటుంది ఈ రెసిపీ అని చెప్పినప్పుడు నేను ట్రై చేశాను అనమాట. నాకు నచ్చింది. ఇంకా అప్పటి నుంచి ఈ రెసిపీ ట్రై చేస్తున్నాం. మంచిగా శనగపప్పు కొంచెం ఫ్రై అయ్యాక అప్పుడు బీట్రూట్స్ చాప్ చేసుకొని బీట్రూట్ని కూడా వేసేయాలి. వేసేసి కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టాలి. మూత పెట్టాక ఆ బీట్రూట్ ఫ్లేవర్ అంతా శనగపప్పుకు కూడా పట్టిద్ది అనమాట. పట్టాక లాస్ట్లో కొంచెం కొబ్బరి తురుముకోవాలి. ఎండు కొబ్బరి తురిమేసుకొని పక్క పెట్టుకున్న తర్వాత బీట్రూట్ కొంచెం అంటే ఫ్రై అయింది అని అర్థమయ్యాక అప్పుడు కొబ్బరి తురుము, కొత్తిమీర వేసేసి ఒక 5 మినిట్స్ అట్లా కలిపేసి వేడి వేడి అన్నంలో పెట్టుకొని తింటే బాగుంటుంది. బాగుంటుంది.